హలో అందరికీ మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. బెండకాయ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. క్రిస్పీగా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. చూడండి, బెండకాయలని తీసుకొని బెండకాయలు ఫ్రెష్గా వాష్ చేసుకొని బెండకాయల తొక్క తీసేసుకొని దాన్ని ఆఫ్ చేసి దాంట్లో ఉన్న గింజలు దాంట్లో ఉన్న జిగురు అంతా తీసేసుకొని మనకు ఒక పైన లేయర్ మాత్రమే యూజ్ అండి బెండకాయ పకోడీకి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా లోపల అంతా దాని సీడ్స్ దాని గింజలు అంతా తీసేసి సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి లేయర్స్ని. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ బెండకాయ పొడవులా ఉంటే దాన్ని ఆఫ్ చేసేసుకొని చేసుకోండి. ఇలా చేయండి, సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుందండి, ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, దీన్ని బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పక. అవి చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని చూడండి, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చూపిస్తున్నా చూడండి. దాంట్లో శనగపిండి 2 స్పూన్స్, బియ్యపిండి 2 స్పూన్స్, కారం, సాల్ట్, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, హాఫ్ లెమన్ వేసేసుకొని మిక్స్ చేయాలండి. బెండకాయలకంతా పట్టియాలి మంచిగా. కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలండి. మరీ బాగా వాటర్ వేయొద్దు. ఆ పిండి అంతా బెండకాయలకు పట్టేంత వరకే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ చేస్తే మంచిగా రావండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి వేడెక్కే దాకుంచి వేడైందో లేదో చూసుకోండి ఫస్ట్. తర్వాత ఇట్లా బెండకాయలన్నీ ఇట్లా విడివిడిగా వేసేసుకోండి. మనం కలుపుకున్న పిండి ఇలా వేసేసుకోండి. స్టవ్ పెద్దగా పెట్టుకొని వేయించుకోండి. ఫుల్గా ఉండాలి స్టవ్, ఇట్లా వేయించుకోండి. ఇలా మీకు ఎన్ని ప్యాన్స్ వస్తే అన్ని వాయిలు, ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు వేసేసుకొని, నాకు ఇక్కడ 2 వచ్చాయి. లాస్ట్కి కొంచెం మిగిలితే వేసేసుకున్నాండి. ఇట్లా చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీ చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఉంటాయి కదా అన్నీ, ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు మిర్చి బజ్జీ కంటే ఇదే ఎక్కువ చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. అన్నీ వేగాక ఒక ట్రేలోకి తీసుకొని ఆనియన్స్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకొని తింటుంటే అది వేరే లెవెల్ అండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, క్రిస్పీగా బాగుంటాయి. ఓకేనా, ట్రై అయితే చేయండి, మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.